హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. లోక్సభ ఎన్నికలకి వెళ్ళే ముందు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమీకరణాలు కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాలలో సమీకరణాలు కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా నిన్న జరిగిన రాజ్యసభ ఓటింగ్ కావచ్చు, ఇక తెలుగు రాష్ట్రాల గురించి ఏం చెప్పబోతారు సార్? ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దర్పయుద్ధం కాస్త అధర్మ యుద్ధం అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితి వచ్చింది. ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. రాజ్యసభ సీటుకు సంబంధించి కొంతమంది ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళు కొనుగోలు చేయడం ద్వారా ఈక్వల్గా వచ్చింది. ఈక్వల్ రాష్ట్రం మీరే గెలుస్తుంది, అది వేరు. కానీ ఇప్పుడు దాన్ని ఆశాగా తీసుకొని ఈరోజు పొద్దున్నే పోయి గవర్నర్ని కలుస్తున్నారు. అంటే గవర్నర్ కలుస్తాం అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ఉపయోగపడే ఏర్పడడం ఇంకోటి కాదు. అంటే మెజారిటీ అసెంబ్లీలో ఉంటే వాళ్ళు కూడా ఈ పద్ధతుల్లో మీ కేంద్ర బలగాలను ఉపయోగించి, సిబిఐ బలగాల్ని, ఈడీ బలగాలను ఉపయోగించి, చివరి గవర్నర్లను ఉపయోగించి ఈ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేటువంటి ఒక నిర్ధారణ పూనుకుంటున్నప్పుడు ఇది అరాచకం తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గవర్నర్ పోవడం అంటే కారణం ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశమే. ఇది రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. రేపు దానికి ముందుగానే అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించి కేరళలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో రకరకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకో ఈడీలను ఉపయోగించుకొని తమిళనాడులో దాడులు చేస్తున్నారు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు బెదిరించి జైలు పెట్టాలని ప్రయత్నిస్తారు. ఇప్పటికే జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. మళ్ళీ మమతా బెనర్జీని బెదిరిస్తూ ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లొంగ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా లొంగ తీసుకొని ఆయన కాళ్ళ మీద పడేసుకున్నారు. అంటే ఈ పద్ధతుల్లో మీరు నిజంగా ప్రజానీకానికి మంచి పని చేసి ఉంటే, ప్రజానికి ఉపయోగపడి పనిచేసి ఉంటే ఇంత కష్టపడి నడువు ఎరగొట్టాల్సిన పని లేదు. హాయిగా జనం మిమ్మల్ని తెలుసుకునేవాళ్ళు. మీరు చెప్తారు కదా 400 సీట్లు మాకు వస్తాయని. మరి 400 సీట్లు వచ్చేటువంటి వాళ్ళు ఈ పద్ధతుల్లో, అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎందుకు చేస్తారు? దాన్ని బట్టి మీకు జనం మీద నమ్మకం పోయింది. అక్రమ పద్ధతుల్లో పైకి రావాలని ప్రయత్నిస్తారు. పైపెచ్చు కింద పోయి శ్రీకృష్ణుడి కాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అయోధ్యలో పోయి రాముడి కాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ నేల మీద స్వామి చేసేట్టుగా ఉంది తప్ప ఇంకోటి కానీ కాదు. ఇంట్లో ఈగలు మొత్తం బయట పళ్ళకి మొత్తలాగా ఉంది, ఇంకోటి కానే కాదు. ఇలాంటి సకల అనైతిక చర్యలకి తగిన గుణపాఠం ఈ ఎన్నికలు చెప్తాను చెప్పేసి నేను విశ్వసిస్తాను అనమాట. నిన్న నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలు ఓటింగ్లో అభిషేక్ మను సింఘ్వి సునాయాసంగా గెలాల్సిన అభ్యర్థి కానీ ఓటమి పాలైపోయారు. మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ ఓడిపోయారు. కానీ ఇక్కడ ఏం చెప్తారు సార్, ఈ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? కానీ స్ట్రాటజీ ఒకటే, బలహీనలను లొంగ తీసుకోవడం, లేదా బెదిరింపులు చేసుకోవడం, కేసులు పెడతాను వీడియోలు ఉపయోగించుకోవడం, డబ్బులు కొనుగోలు చేయడం, ఇది అనైతిక చర్యలు. ఇది అనైతిక చర్యలు పాల్పడకుండా ఉంటే మరి ఫెయిర్ ఎన్నికలు జరిగి ఉంటే మెజారిటీ కాంగ్రెస్కి ఉంది కదా. ఇప్పుడు ఆంధ్రాలో ఫెయిర్గా ఎన్నికలు జరిగినాయి, తెలంగాణలో ఫెయిర్గా ఎన్నికలు జరిగినాయి, మరి ఈ పార్టీ వాళ్ళు గెలుచుకున్నారు. ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారంటే అక్రమ పద్ధతుల్లో మీరు చేస్తున్న పనులు రేపు రాబోయేటువంటి పార్లమెంట్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. ఇది పార్లమెంట్కి ఉపయోగపడదు. ఇది వాపుగా ఉంటుంది తప్ప బలుపు కాదు, నిజమైన బలుపు కాదు. అది తేలిపోద్ది ఎన్నికల్లో కూడా. సార్, ఇప్పుడు రానున్న ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. మీ పార్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ విధంగా మీ ప్లాన్స్ను ఉపయోగించుకోబోతున్నారు? ఇప్పుడే అనంతపురంలో మీ సభ కూడా జరిగింది. నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే ఆ, ఇండియా కూటమిలో మేము ఉన్నాం. కొన్ని చోట్ల పోటీ జరగచ్చు. కేరళలో మాకు కాంగ్రెస్కి పోటీ ఉంటుంది. కానీ ఎవరు గెలిచినా కేంద్రంకి వచ్చాక బీజేపీకి అయితే నిలబడతాం, ఆ ప్రాబ్లం లేదు. తమిళనాడులో చర్చలు జరుగుతున్నాయి. డిఎంకే నాయకత్వాన్ని ఫ్రంట్లో ఉన్నాం, అది సానుకూలంగా ఉంది. బీహార్లో సానుకూల వైఖరి జరుగుతూ ఉంది. ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ కన్నా సిపిఐకి మధ్య అవగాహన కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేటికి రాజకీయాలు మారిపోయినాయి. అక్కడ అపోజిషన్ నాయకుడిగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు బీజేపీకి లొంగిపోయాడు. ఆల్రెడీ లొంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఏరైతే పళ్ళు ఒడగొట్టుకోవడానికి పద్ధతి ఉంది. అందుకని వీళ్ళేమంటున్నారు, ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది, కానీ ఫ్యాన్ గెలిపించుకుంటున్నారు. మేమంటున్నాము ఫ్యాను సైకిల్ రెండు ఊరు బయట పడేయండి, మీ దగ్గర పెట్టుకోవడం మంచిది కానీ మేము చెప్తాం ప్రజానికానికి. రేపు మేము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి జాయింట్గా మీటింగ్ పెట్టుకున్నాం. ఒక మీటింగ్ అనంతపురంలో జరిగింది. తర్వాత 1వ తారీఖు తిరుపతిలో జరగబోతూ ఉంది. 7వ తారీఖున తర్వాత విశాఖపట్నంలో, ఆ తర్వాత అమరావతిలో. ఈ విధంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో అటు టీడీపీకి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయం కోసం మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఫైనల్గా సార్ ఇప్పుడు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ఈ లోక్సభ ఎన్నికలే టార్గెట్గా ఉంటాయి. మరి ఇప్పుడు ఆ ఎన్డీఏకి మీ ఇండియా కూటమి ఏ విధంగా రిప్లై ఇవ్వబోతుంది? ప్రజా సమస్యలపైన, బీజేపీ అనుసరించే మతోన్మాద సమస్యలపైన, అది అనుసరించే రైతాంగ వ్యతిరేక సమస్యలపైన, కార్మిక వ్యతిరేక సమస్యలపైన, ప్రజాస్వామ్యం కూనీ చేసే పద్ధతిపైన, రాజ్యాంగాన్ని బద్దలుకొట్టే పద్ధతిపైన, వీటన్నిటిపైన ప్రజానీకాన్ని తెలియజేస్తాం, విజయం సాధిస్తామని చెప్పేసి మాకు బాగా నమ్మకం ఉంది. సార్ మరోసారి ఇప్పుడు కవిత కేసు మరోసారి తెర మీదకి వస్తుంది. ఆమెకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. మరొకసారి ఈ తెర మీదకి రావడం రాజకీయ వర్గాలు ఎటువంటి చర్చ నడుస్తుంది సార్? ఇప్పుడు టీడీపీ బీజేపీకి దూరంగా ఉండడానికి ప్రయత్నించింది, బయట నుంచి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ నువ్వు నువ్వు మాతో ఉంటే నీ మీద కేసు ఎత్తేస్తాం, లేకపోతే నువ్వు కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి జైలుకు పోతావు అని చెప్పేసి బెదరగొట్టేకాడికి ఆయన లొంగిపోయాడు. అంటే బెదరగొట్టి లొంగ తీసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదే పద్ధతిలోనే అన్ని చోట్ల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ వాళ్ళు ఓడిపోతాం అనేటువంటి తాపత్రం నుంచి, భయభ్రాంతి నుంచి ఇట్లా బెదరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. దీనికి ఎవరు లొంగరు. ఇది ఆ 2024 లోక్సభ ఎన్నికలకు మాకు టార్గెట్తో మేము ముందుకెళ్తున్నాం. ఎన్డీఏని ఢీకొట్టాలి అంటే మా ఇండియా కూటమి మేజర్గా ఉండబోతోంది. మేము అన్ని రాష్ట్రాల్లో కూడా మేము పర్యటిస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో మా ఎన్నికల వ్యూహాలు ఉండబోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మా సిపిఐ, సిపిఎం అలాగే కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కూడా ఎన్నికల బరిలో అయితే ఉండబోతున్నాయి. అనంతపురంలో ఒక సభ జరిగింది. ఇంకా తిరుపతి, అమరావతి అలాగే విశాఖపట్నంలో కూడా తర్వాత సభలు ఉండబోతున్నాయి. రానున్న ఎన్నికల రోజుల్లో బీజేపీ ముఖ్యంగా ఒకే లక్ష్యంతో అయితే ముందడుగులు వేస్తోంది. ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వారందరినీ కూడా దర్యాప్తు సమస్యలను అడ్డుపెట్టుకుంటూ వారిని ఓడించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాంటి ప్రయత్నాలు ఇక రానున్న జరగబోవన్నట్లు కూడా సిపిఐ నారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.